హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? బాగున్నాను, అయితే బాగున్నాను. నేను కూడా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ రోజా వ్లాగ్స్. అయితే ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. చికెన్ కర్రీ అండి, మామూలు చికెన్ కర్రీ కదండి. రోజు వారం చేస్తున్నది. ఆయిస్తా హాయ్ చెప్ప ఆయిస్తా హాయ్ చెప్ప. ఏం కర్రీ? ఏం కర్రీ? అదే చికెన్ అయితే తీసుకొచ్చానండి. అదేవిధంగా అన్ని ఐటమ్స్ మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. అసలు చూడు ఈ పిల్ల యాడ్ చేసింది. సరే అండి, మా ఆయన వచ్చేసి చికెన్ తీసుకొచ్చాను. ఇద్దరు చెప్పే కదా, మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడండి. ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. ఈరోజు చికెన్ కర్రీ గ్రేవీ తోటి, అలానే పులిహోర అండి. పులిహోర రెడీ చేస్తున్నాను. చికెన్ కర్రీకి పులిహోరకి టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు పులిహోర చేస్తున్నాను. అన్నం కూడా పోయిన పెట్టేసానండి, అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఇంకా నేనేనండి పోయిన పెట్టేసిన అన్నం కూడా రెడీ అవుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో పోగంటలు అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఓ పక్క అయితే వర్షం పడుతుంది, ఓ పక్క మరి వరి కోత అయితే చేలు అయితే పంటకు వచ్చేసినాయి, కొత్త టైంకి వచ్చేసినాయి. ఇంకా మరి అటుండేది దేవుడిది, అదంతా మనకు చెప్పేది కదా. అది తినబుట్టుంటే మన కాడికి వచ్చేది, తినబుట్టిపోతేనే నేల పోలేదు. అదే రైతు పడే కష్టాలే కాబట్టి మీ అందరూ తెలిసిందే కాబట్టి, ఇంక రైతు అనేది ఇంక మరి పండితేనేమో సంతోషంగా ఉంటాడు, పండింటికి వస్తే పండిపోయి పండింటికి రాకపోతే ఇంకా బాధగా ఉంటాడు. అది మీకు తెలిసిందే. సరే రోజా, ఇప్పుడైతే మనకు ఇంకా పులిహారను చికెన్ గ్రేవీ కర్రీ, అలానే ఉల్లిపాయలు ఎన్ని కట్ చేస్తున్నాం ఐటమ్స్ అన్ని చూపించేసాను. సరే అడితే మరి కట్ చేయి. అంత లావుగానా? నేను ఎట్ కట్ చేసాను. నాకు చండాలం ఉంది అట్లా కట్ చేస్తుంటే. అసలు ఏమన్నా ఉందా? కట్ చేయడం నాకు రాదు. అదేంది చూడు, ఆడిగిడికి అంత తేడా ఉంది. సరే అండి. నాకు అంట ఉల్లిపాయలు సన్నగా కట్ చేయడం రాదని చెప్పేసి మా ఆయన చూడండి, మా ఆయన కట్ చేశాడు. సరే బాగుంటుంది, నువ్వు వీడియో తీయండి. మా ఆయన్ని వీడియో తీయమని చెప్పేలోగా నేను కట్ చేస్తుంటే అలా కాదు రోజు అని, ఇలా కట్ చేయాలి రోజు అని. చూడండి ఎలా చూస్తూ ఉన్నాడు, ఎలా కట్ చేస్తున్నాడు. నేను చేసే వంట కూడా ఇప్పుడు వదన మాకు ఇప్పుడు మేము చేసేది. అబ్బో, నువ్వు చేస్తే ఈరోజు మేము తిన్నట్టే. అదేనా? ఈ లోపు అయితే చికెన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నానండి. అలానే చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. వాళ్ళ కూతురు కోసం, కొడుకు కోసం 2 లెగ్ పీసులు అయితే తీసుకొచ్చాడు. అలానే పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అలానే అల్లమును, చున్నుపాయి, కొబ్బరి, అలానే చెక్క, లవంగం, ఒక 2 నిమ్మకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలానే చికెన్ మసాలా, అలానే సాల్ట్. అన్నం అయితే పొయ్యిన ఉడుకుతూ ఉందండి. ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయినాక ఇవన్నీ మ్యారినేట్ చేస్తాను. సరేనా అండి? అన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది. అన్నం కూడా నీరు దిగుతూ ఉంది. ఈరోజు చికెన్ కర్రీ అంటే నేను చేయటం వద్దంట, మా ఆయన చేస్తాడంట. మా ఆయన స్టైల్ ఎలా చేస్తాడని చూసేయండి. మా ఆయన ఏం చేస్తా నన్ను చూపి నన్ను మీద గొడవ పడుతున్నాడు. అందుకని చెప్పేసి మా ఆయన స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేస్తాడనేది చూసేద్దాం. ఇందులో అయితే చికెన్ కర్రీలోకి అయితే ఐటమ్స్ మొత్తం తీసేసుకున్నాలి. మొత్తం వేసేసాడు. వేసి ఏం తెలియనట్టు నాకు చూపిస్తున్నాడు. అన్నీ వేసే తర్వాత కలుపుతూ కానీ వేస్తానండి. అదేవిధంగా కొబ్బరి కూడా వేసేసుకున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలానే అదే విధంగా పెరుగు కూడా వేసేసుకున్నాడు. అలానే కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసుకున్నాండి. నేనైతే తిన్న ఎక్కువ, నువ్వు తినమని చెప్తే. అలానే కొంచెం సాల్ట్. ఎంత గ్రేవీ చేసుకుంటే అంత రుచి వచ్చింది మోసం అయితే. అలానే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు అయితే సాల్ట్ వేసేసాను. మా అక్షయ్ అయితే వచ్చి లేసాడు. ఈ లోపు అయితే అక్షయ్ కూడా లేసాడండి. అక్షయ్ హాయ్. ఇప్పుడు ఏం మాట్లాడు, ఎదురుమంపులో ఉన్నాడు. ఈ సీన్ అయితే మొత్తం అయితే కలిపేస్తూ ఉన్నాడండి. ఏం బాబా, ఎంతవరకు వచ్చింది? ఏంది ఇంకా కారం తోడుతున్నావు? మంట పట్టింది పిల్లలకి. నిమ్మకాయ పిండేసుకున్నాండి. మొత్తం అయితే మ్యారినేట్ చేయడం అయితే అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే కర్రీ మటుకి ఈరోజు మా ఆయన చేతి వంట. వెళ్ళిపోయింది కానీ కింట మాసం వెళ్ళిపోయింది. అలానే వర్షం కూడా పడతా ఉందండి. ఇదేంది బెంగాల్ తుఫాన్ అంట. బంగాళదుంప కాదు, బంగాళదుంప తుఫాను. బెంగాల్ కదా, బంగాళదుంప తుఫాన్ కాదు. ఇంకా అసలు ఈ వాతావరణం చల్లగా ఉండి బయట ఇలా వంట చేసుకుంటుంటే అసలు
థ్రిల్లే వేరు. అలానే మా అక్షయ్ వచ్చేసి చూడండి ఎలా చూస్తూ ఉన్నాడు. అక్షయ్ హాయ్ చెప్పు మమ్మీ. అయ్యేనా మూతులు 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 ఇప్పుడు దాకా నిద్రపోయాడండి, అందుకే ఎంత సైలెంట్గా ఉంది మాకు. సరే కానీ ఎన్నిసార్లు సరే సరేనే సరేనే ఆగితే బాబోయ్. ఈ విధంగా అయితే మిక్సీ పెట్టుకోవాలండి. ఇదిగండి తట్టడం లెగ్ పీస్ అండి ఇదైతే. ఇదైతే నా మొక్క అండి. ఆగేంది కెమెరా అవపడతలేదు. బాబోయ్ అయిపోయినా వచ్చిందిరా కానీ. సరే అండి, ఈ విధంగా అయితే గ్రేవింగ్ చేసుకోవాలి. గ్రేవింగ్ ఎంత ఎంత గ్రేవింగ్ చేసుకుని అంత రుచి వచ్చింది కూర అయితే. అంటే గ్రేవింగ్ ఎక్కువ అయితే రుచి కూర కూడా ఎక్కువ అయింది. సరే కానీ చెప్పు మూత పెట్టేసి. సరే అండి గ్రేవింగ్ అయితే అయిపోయింది. సరే అండి గ్రేవింగ్ అయితే అయిపోయింది. ఒక్క నిమిషం ఏం చేయాలి నువ్వు ఇంకని చెప్పి అయితే మూత పెట్టేసుకుందాము. ఈ లోపు అయితే అన్నం కూడా నీరు దిగుతా ఉంది. సరే అండి కర్రీకి అయితే మనం ఈ విధంగా చట్టి అయితే పెట్టేసుకున్నాం అండి. పట్టేసుకున్న తర్వాత నూనె అయితే కావాల్సినంత పోసేసుకున్నాం అండి. రోజా నూనె కదా నూనెగా అంటే అదే నూనెగా అన్న నూనె నూనె అయితే కాగుతుంది. అదేవిధంగా చెక్క లవంగా నక్షత్రాలు అయితే వేసేసుకున్నాండి. నక్షత్రాలు అయితే వేసేసుకున్నాండి. అదేవిధంగా ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాండి. అబ్బా పొయ్యి మీద కర్రీ వండుకొని తింటే ఉండదు కానీ ఈ ఆదివారం పూట అయితే నాకైతే కాలు కూడా కాలిందండి. నిప్పు ఏం పెట్టాను కాలు అయితే, అందుకే కాలిందండి. కాలు కూడా ఈ ధర నిప్పు పడింది చూడాలి, అందుకే కాలింది. సరే అండి ఏ టైం అయినా ఏది కాలినా సరే ముందర మనం అన్నం కూడా తినేది కాబట్టి తిందామండి. అదేవిధంగా తురుము పట్టిన కొత్తిమీర ఆకుని పచ్చిమిర్చి కోసుకున్నాడిని కరివేపాకుని టమాటా ముక్కను అయితే కర్రీ చేసుకున్నా. సరే మొత్తం అన్నీ వేసుకోవాలంటండి. అయితే వేసి చెప్తున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలతో పాటు. కొంచెంసేపు వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసేస్తున్నాం కాబట్టి ఇంకా మిగిలినవి ఉన్నాయి కాబట్టి టమాటా అయితే కొత్తిమీర అయితే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నావు? ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్ నర్సరీ. సరే నిలబడు హాయ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ మార్నింగ్ అయిపోయింది. నువ్వు పొద్దునే లాగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇది గుడ్ ఈవినింగ్. ఆస్త చెప్తున్నావా? హాయ్ అట్టయితే గుడ్ గాల్ ఆస్త అయితే మటుకే బాగా చదువుతావా? ఓకే పోతుంది. ఏం కర్రీ ఆశ్రిత? ఆశ్రిత ఏం కర్రీ? ఏం కర్రీ చెప్పాలి? చికెన్ గ్రేవీ కర్రీ. చెప్పు. మీ స్కూల్ పేరు ఏం పేరు? మీ స్కూల్ పేరు ఏం పేరు? అక్షయ్ విద్యాలయం. ఏ క్లాస్ నువ్వు? చిట్టి చిలక అయితే మాడికే చూడండి నిమ్మకాయ తిన్నాడు. ఆ విధంగా అయితే నిమ్మకాయ తిన్నాడు. మేము మాట్లాడుకునే అందులో పడింటే ఇక్కడ జలుబు చేసిదయ్యా. మళ్ళీ నేను హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. నువ్వు ఇటు సరే అండి కూర అయితే రెడీ అయిపోతుంది మనకి. అదేవిధంగా టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. గ్రేవీకి అయితే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని మనం చికెన్ అయితే వేసేసుకుందాం. మొత్తం బాగా ఫ్రై అయిపోతాము. చికెన్ కర్రీ అంటేనే కొంచెం నూనె ఉంటేనే నీసు వాసన అనేది ఉండదండి, టేస్ట్ బాగుంటుంది. సరే అండి ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. మనం అయితే తిన్నాము. రోజు అయితే ట్రై చేయబోతుంది కాబట్టి ఈరోజు మనం తినేసేద్దామండి. వాతావరణం కూడా చల్లగా కూలింగ్గా ఉంది, వేడివేడిగా. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసేయండి. ఇంకా అక్షయ్ బాబు అయితే మటుకి హాయ్ అక్షయ్ బాబు. చాకుతో ప్రయత్నాలు చేయొద్దు, చాకుతో ప్రయత్నాలు చేస్తే నువ్వే దెబ్బతింటావు. చాకు చూడండి అక్షయ్ బాబు. అక్షయ్ చాకు ఆ విధంగా కాదు. హాయ్ చెప్పు. సరే అండి చికెన్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. ఇంకా పిల్లల కోసం చెప్పేది చికెన్ తీసుకొచ్చాను. లెగ్ పీసులు, ముక్కలు, గుండెకాయ, ఖర్జూరకాయ కాదండి, అదే ఖర్జూరకాయ అంటున్నాను. లివర్ అనుకుంటా, లివర్ కాదండి. నేను అంటారు ఏంది అది రోజా? గుండెకాయతో పాటు కార్జం కూడా తీసుకొచ్చానండి. కోడి కార్జం అయితే బాబు. సరే అండి ఏమీ లేదు, కుక్క అయితే మా ఇంటికి దొక్కుని వచ్చింది ముక్క కోసం అని చెప్పి. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని కొంచెం అయితే మూత పెట్టేసుకుందామండి.
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. చూసానండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. ఇంకా నీళ్ళు పోసుకోవాలి రోజా, మనం వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. కాదు, అదే తర్వాత బాగా ఉడికినాక లాస్ట్ కొంచెం సరే అండి. ఇంక మీ కూర ఉడికిందా చూపిస్తాను, కర్రీ అనేది ఏ విధంగా ఉడికినది మనకి టేస్ట్ కూడా అర్థమైపోతుంది. అయితే నేను కూర ఉడుకుతా ఉంటుంది కదా, పులిహోర రెడీ చేసి ఈ లోపు నుంచి పెరిగి చట్నీ కూడా రెడీ చేసేస్తాను. ఇంకొకసారి పిల్లలు కూడా అన్నం తినేస్తారు, లేట్ అయిపోయింది ఇప్పటికే. అమ్మ పిల్లలకు 4 పెడుతుంటే నాకే ప్యాన్ ఉసిరిమంటుంది. ఎందుకు అవుతుంది 4 10 ఎంత కాబట్టి. మా చికెన్ కర్రీ అయితే బాగా ఉడుకుతా ఉందండి, చూసారు ఎంత బాగా ఉడికింది. పొయ్యి మీద అయితే గబుక్కన అయిపోయింది. అదే గ్యాస్ మీద అయితే వండి గ్యాస్ అయిపోవడం తప్ప ఏం లేదు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలానే ఈ మధ్య మా అక్షయ్ వచ్చేసి కింద పాకటం బాగా నేర్చుకున్నాడు. అక్షయ్ హాయ్, మట్టి లేదు, మాట లేదు, అబ్బో పొగబోతున్న కాలంలోకి. చికెన్ కర్రీ ఉడుగుతాను కదండి, ఈ లోపు అయితే ఇంట్లో అయితే పులిహోర చేస్తాను గ్యాస్ మీద. సరేనండి, బండి అయితే పెట్టేసాను, ఆయిల్ కూడా పోసేసాను. మన పోపులు అయితే తీసేసుకున్నాను, శనగగుండ్లు, పచ్చెనపప్పు, ఆవాలు మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఏదో విధంగా తిప్పుకున్నామండి. వాళ్ళకి కావాల్సిన అయితే పచ్చిమిర్చి ఈ విధంగా పచ్చిమిర్చి చిట్టపట్టండి, వెనక్కి వెళ్ళి అవి పడ్డొస్తే వెళ్ళిపోతాయి. కదండి, జాగ్రత్తగా ఉండేటంటే అప్పుడైతే మన నూనె బండి కాడైతే నాకు ఎందుకంటే ఒకసారి కంట్లో పడింది, జిడ్డుకే తగ్గింది. అప్పుడు అయితే నేను బండి కాడాలని భయం పడుతుంది, గ్యాస్ కాడంటే ఇంకా దడపడుతుంది. అయితే కానీ తప్పదు కంటే పిల్లలు ఉంటాయి, మనం తయారు చేసుకోవాలి. మనం తినడానికి తయారు చేసుకోవాలి, పిల్లల కోసం తయారు చేసుకోవాలి. మనం అయితే పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి కదా, ఇంక దీంట్లో కరివేపాకు కూడా వేసేస్తాను. అలానే కొత్తిమీర కూడా ఇంట్లో కొంచెం వేసుకోవచ్చు, రైస్లో కొంచెం వేసుకోవచ్చు. రైస్లో వేస్తే మా ఆయన తినదని చెప్పేసి నేనైతే కొత్తిమీర కూడా దీంట్లోనే ఫ్రై చేస్తున్నాను. మన తాలింపు మొత్తం వేగిందండి, ఇంకా అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం పసుపు వేసుకున్నాము. మన తాలింపు అయితే వేగింది, స్టవ్ ఆఫ్ వేసుకొని రైస్ అయితే వేసేసుకుందాం. నేనైతే కూర చూసి వచ్చేలోపు అయితే మా ఆయన అయితే పులిహోర కలిపేసాడండి. అలానే నిమ్మకాయ పిండేస్తున్నాడు, ఇప్పుడు పిండుతుంది. ఎంత డాన్స్ పిండలేదా? ఎవరు? అబ్బో, నిమ్మకాయ అయితే పిండేసుకున్నాండి. అలానే సాల్ట్ కూడా వేసేసాను. మా ఆయన అయితే తిప్పుతా ఉన్నాడు గిరా గిరా. ఎలా బా? అలానే పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసామండి. మా అక్షయ్ వచ్చేసి గోల్ చేస్తున్నాడు, ఆ పెరుగు చట్నీ కావాలంటే. అక్షయ్ మొత్తం కదిలిస్తా ఉన్నాడు. దాంట్లో కొంచెం పులిహోర వాడు తింటాడు. తినమ్మా. ఇప్పుడు మటుకు మా అక్షయ్ సైలెంట్గా ఉండి పులిహోర తింటున్నాడు. అక్షయ్ ఎలా ఉందమ్మా? సూపరా? సరే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే కొద్దిగా చికెన్ మసాలాను అదేవిధంగా కొత్తిమీర అయితే వేసుకుందండి. చెప్పండి, మీరు చెప్పండి. చికెన్ మసాలా వేసేసానండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దించేసుకోవట్రా, చూస్తున్న స్మెల్ మామూలుగా 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. సరే అండి, చికెన్ కర్రీ అయితే పులిహార అదేవిధంగా పొడియనం అయితే రెడీ అయిపోయింది మనకి తినడానికి అయితే. మరి రోజా అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. రోజా పైన తను కూడా రోజా ఎంతవరకు వచ్చింది ఎవరం మొత్తం పిల్లలే. అక్షయ్, ఆదాష్ హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. హాయ్, మళ్ళీ వచ్చావు, మళ్ళీ పోతున్నావు ఇప్పుడు. సరే అండి, మొత్తం అయితే ఐటమ్స్ మొత్తం అయితే రెడీ అయిపోయింది మనకి. అదేవిధంగా పెరుగు చట్నీ చూపించు. పెరుగు చట్నీ, అదేవిధంగా వైట్ రైస్, అలానే మన టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ, అలానే పులిహోర. సరే అండి, ఇంకా మొత్తం ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడ ఉన్నాము, తినడానికి రెడీలో ఉన్నాం. ఆదర్శ్ హాయ్ చెప్పరా. అక్షయ్ హాయ్ చెప్పరా. అక్షయ్ హాయ్ చెప్. సరే అండి, అక్షయ్ హాయ్ చెప్తున్నాడు.
ఏయ్ సరేనా ఇంకా రుచి చూద్దామండి. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీకు వీడియోలో కనపడతాం మళ్ళీ. సరేండి, రోజైతే మొత్తానికి ఫ్యామిలీ మొత్తానికి అయితే ఎవరి కంచంలో అన్నం వాళ్ళకి పెట్టేస్తుంది, తన్నుకుంటారని చెప్పి ఒకరు తన్నుకుంటారని చెప్పేసి. ఓకే, నువ్వు కూడా పెట్టేసుకో ఒకసారి, ఇంకా అందరం కలిసి తినేద్దాం. అక్షయ్ కూడా చిన్న పల్లెలే. అక్షయ్ కూడా వాళ్ళ అన్నయ్యని చూడండి. అక్షయ్ అయితే వాళ్ళ అన్నయ్య కొడతాడు, కింద దించట్లేదని. అందరు కింద కూర్చున్నాడు, నేను ఒక్కడే కింద కూర్చున్నాను. అక్షయ్ చూడండి ఏదైనా తింటున్నాడు. సరే అండి, చికెన్ కర్రీ అయితే లెగ్ పీస్ అయితే ఎవరికి వచ్చిందో మరి, అది అదృష్టం ఉండాలి కదా ఎవరికైనా కానీ. నాకేనా? అయ్యో వాళ్ళ తమ్ముడు చూడండి ఏ విధంగా దించాడు. వర్రి ఎంత కష్టపడ్డాడండి దించడంలో కూడా. దించావా అక్షయ్? ఆదర్శ అబ్బాయి దించావా? సరే అండి, ఇదే అండి చిన్న ఫ్యామిలీ చూసారుగా. 1 2 3 4 5 మెంబర్స్ ఫ్యామిలీ. మునుసంట. సరే అండి, తినేద్దాం ఇంకా. అసే ఎటుంది చికెన్ కర్రీ పులిహోర? సూపరా? అబ్బా, నా కూతురికి అయితే చాలా చాలా ఇష్టం అండి. ఎట్టుంది అశ్రీమా? అబ్బో ఏంది నీకు ఇది కావాలా? అలా నా దశ ఎట్టుంది? చియా అదిగో వేసాక నీకు కూడా చియా. అలానే అక్షయ్కి వచ్చి గిన్నెలో వేస్తే వాడు చూడండి ఆగం చేస్తా ఉన్నాడు. అక్షయ్ తినమ్మా. ఏం బావా నీది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మాట్లాడి ఊపిలేదండి, చిన్న ఊపిలో ఉన్నాను. సరే అండి, కాంబినేషన్ బాగుంది, టేస్ట్ బాగా తిరిపోయింది. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి ఏ విధంగా టేస్ట్ అనేది మీకు. సూపర్ ఉండేదే. మీరు దగ్గర అండి, మీకు కూడా అన్నం పెట్టడం నాకైతే దాని చిన్న అన్నం పెడుతున్నారండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాబట్టి. సరే అండి, ఇక చూసారు కదా మా ఆయన కూడా పీక్కున్నా అసలుకి ఎప్పటి నుంచో చేశాను. ఆకలి మట్టికి మామూలుగా కావట్లేదు. అసలు చికెన్ అలానే పులిహోర టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. సరేనే, చికెన్ కట్ వీడి మటుకు బుడపక్కల అన్నయ్య పిల్లలు పెట్టు తిను కొంచెం చాలు ఇప్పుడుకి ఆకలంట. అసలు ఇదే కాంబినేషన్ ఇలానే ట్రై చేసుకుంటే టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది. ఎందుకంటే తింటుంటే వెళ్ళిపోతూ ఉంది. చూసారు కదా చికెన్ గ్రేవీ కర్రీ అని అలానే పులిహోర చాలా సింపుల్ అండి. మన ఇంట్లో వాడితేనే చేసేసాను. ఏముంది అంత చికెన్ మసాలా ఏ గండి బయట. అక్షయ్ కూడా పులిహోర చాలా బాగా తమ్ముడు వాళ్ళ అన్నయ్య చూడండి, వాళ్ళ తమ్ముడికి వేసిస్తా ఉన్నాడు. అయ్యో, మీ వీడియో నాకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిది? మీ వీడియో నాకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ మాకు నచ్చితేనా మీకు నచ్చితేనా? నాకు మాకు కాదు మీకు. నాకు లెగ్ పీస్ ట్రై చేయి. నానే పంతులు నీదే పెద్ద. ఏం కొర్రా టేస్ట్ చాలా బాగుందండి. ఓ పెరుగు చట్నీ కూడా వేసుకున్నా. మా ఆయన వచ్చి పులిహోరం అయిపోయిందండి, వైట్ రైస్ వేసుకున్నాడు. భోజనం చేయటం అయితే అయిపోయిందండి. ఇంకా వదిలిపెట్టిన ప్లేట్లు అన్నీ ఉంటాయి కదా, ఇంకా అంట్లన్నీ తోమేసుకున్నాను. శుభ్రంగా గ్యాస్ స్టవ్ అంతా తుడిసేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఇంకా పిల్లలు గోల చేశారు కదా, ఇంకా గోల అంతా నీట్ చేసేసి శుభ్రంగా చేసేసాను. ఇన్నట్లయితే పడేయండి, అంట్లన్నీ తోమేసి శుభ్రంగా పిల్లలందరికీ స్నానం చేయించేసి ఫ్రెష్ అప్ చేశాను. ఇంక టైం వచ్చేసి ఇప్పుడు నాకైతే 7 8 అవుతుంది. ఇప్పుడు దాకా పట్టిందండి. పిల్లలందరూ రెడీ చేసి వాళ్ళైతే ఇంక నిద్రపోతూ ఉన్నారు. ఎక్కడో అక్కడ నిద్రపోయారు. తిన్నారు పెందలాడే పెట్టేసాను. తిన్నారు, ఇంక నిద్రపోతూ ఉన్నారు. ఇంకా అలా మా ఆయన వచ్చేసి కూడా పొద్దు నుంచి అటు ఇటు తిరిగి ఆ పని ఈ పని అని చేసేసి మా ఆయన కూడా సాలిపోయి నిద్రపోతున్నాడు అండి. ఇంకా ఆయన కూడా ఇప్పుడు మాట్లాడటానికి లేడు, నిద్రపోతూ ఉన్నాడు కదా, ఇంకేం మాట్లాడతాడు. ఇంకెందుకని చెప్పేసి ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ నేను మాట్లాడాలి కదా.
ఇంక పులిహోరను అలానే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సరేనా? మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇదే విధంగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సరేనా? మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఉన్న 5గురిలోనే చాలా సంతోషంగా ఉంటామండి. ఇంకా పిల్లలతో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళే నాకు ప్రపంచం, సర్వం అంతా వాళ్ళేనండి. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది మాకైతే. ఇంకా వాళ్ళతోనే అన్ని పనులైనవి. ఇంకా బాధ అయినా సంతోషమైనా ఇంకా అంతా చెప్పుకోవడానికి కొంచెం అది కొద్ది గొప్ప ఇంక మీకేనండి మేము చెప్పుకునేది. ఇంకా ఏం లేదండి, ప్రస్తుతానికైతే అంతా బాగుంది దేవుడి దయ వల్ల. మాకైతే అన్ని శుభాలే సంతోషాలే జరుగుతున్నాయి. ఇంకా పంట అయితే దగ్గరకు వస్తుంది, కోత కోయించుకోవాలా. ఆ కోత కోయించుకోవటం అయిపోయినాకైతే ఇంకా వడ్లు అనేది వస్తుందండి. అప్పుడైతే ఖచ్చితంగా వీడియో పెడతాను, వడ్లు మేము పండించిన పంట ఏ విధంగా ఉన్నది అనేది. సరేనా? మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా పై ఎత్తుకు తీసుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.